ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ జన్మదిన వేడుకలు గురువారం వంటంలోని సామారం జోగులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది పేదలకు దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివికే నరసింహరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం డూండి రాకేష్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల విస్తరణలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు రాకేష్ చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. ఆర్యవైశ్య నాయకులు ఎల్లవెల్లలా అండగా రాకేష్ నిలబడ్డారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నూకల నాగేశ్వరరావు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు కొంజేటి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం రాకేష్ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వ్యామ్ అధ్యక్షుడు విజయవాడ కేఎల్వి సతీష్ కుమార్, పరుచూరి నాగేశ్వరరావు, ఆర్యవైశ్య నాయకుడు నంబూరు ప్రదీప్ కుమార్, జాలాది వెంకటేశ్వరరావు, కోటా ప్రసాద్, కోటా గురునాథ్, సింహాద్రి గోపి, చుండూరి అరుణ్, గార్లపాడి సుదర్శన్, పోలిశెట్టి లక్ష్మీ సత్యనారాయణ, చేమకుర్తి వెంకటరమణ, వలబండ్ల శివప్రసాద్, పల్లిపోగు ప్రసాద్ తదితరులు పాల్గొని పేదలకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ఆర్యవైశ్య ముద్దు బిడ్డ యువ కిషోరం డూండి రాకేష్ గారి జన్మదినం ఈ రోజు ఇక్కడ సామారం జోకిలో ఆర్యవైశ్య సంఘాల తరపున అత్యంత వైభవంగా జరిగినాయి. ఈ రోజు ఈ కార్యక్రమంలో నగర పెద్దలందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు. పేదలకి టవల్స్, స్వీటు ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. వందలాది మందిగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఆర్యవైశ్య మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. డూండి రాకేష్ గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనానికి 7 ఎకరాల స్థలాన్ని కేటాయించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల అది అంత తొందరగా పని అయింది. అలాగే వాసవి అమ్మవారి ఆత్మార్పణని ఫెస్టివల్ గా, గవర్నమెంట్ ఫెస్టివల్ గా చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్ లో రాకేష్ గారు నిర్వహిస్తారని మేమంతా ఆశిస్తున్నాం. అలానే ఆర్యవైశ్య పేదలకు కూడా అండగా ఉంటారని మేమంతా ఆశిస్తున్నాం. జై వాసవి. చైర్మన్ వాసవి ఫౌండేషన్ వివికే నరసింహారావు. చాలా శుభదినం. మా యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు డూండి రాకేష్ గారి 36వ జయంతి కార్యక్రమంగా మేము వారి పుట్టినరోజుని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. వారు చేసిన సేవలు మరువరానిది. పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ దినోత్సవాన్ని గవర్నమెంట్ గా ఏర్పాటు చేశారు. అట్లానే ఆయన 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఆయన అక్కడ ఏర్పాటు చేయడానికి అమరావతిలో లోకేష్ గారును కూటమి వారు కూడా మాకు పర్మిషన్ తీసుకొచ్చినందుకు, అట్లానే అమ్మవారి యొక్క ఆత్మ దినోత్సవం రోజున కూడా గవర్నమెంట్ గా ఆయన సీఎం గారు వెళ్ళి స్వయంగా బట్టలు ఇచ్చి ఎంతో కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించిన డూండి రాకేష్ గారిని ఆర్యవైశ్యులు ఎప్పుడు మరవలేరు. వారిని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్లి రేపు రాబోయే తరాలు కూడాను ఆయన మనకి సేవలు కూడా మనం చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అధ్యక్షులు పాత బస్తీ అభివృద్ధి పోరాట సమితి విజయవాడ. ఈ రోజున మరి ఆర్యవైశ్యుల యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు డూండి రాకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ
సామరం చౌక్ పొట్టి శ్రీరాముల విగ్రహం కాడ ఇవాళ బర్త్డే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాసవి ఫౌండేషన్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో. అట్లాగే చిన్న వయసు అయినప్పటికీ కూడా ఒక పోరాట పటిమ కలిగినటువంటి డూండి రాకేష్ గతంలో అనేక ఉద్యమాలు చేసి అట్లాగే మరి రాజకీయంగా కూడా అరంగరేటం చేసి తెలుగుదేశం పార్టీలో అనేక ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ యొక్క దాడుల్ని ఎదుర్కొంటూ నిలబడి ఒక పోరాటం చేసుకుంటూ వచ్చి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ అవటం జరిగింది. ముఖ్యంగా రాకేష్ రాష్ట్రంలో ఏ ఆర్యవైశ్యుడికి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే అక్కడికి వాలిపోయేవాడు. మీ కష్టం ఏంటి, మీకు మేము అండగా ఉంటాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కష్టాన్ని తీరుస్తాం అని ధైర్యం చెప్పేవాడు. అలాంటి రాకేష్ మరెన్నో పుట్టినరోజులు చేసుకుంటూ మరి ఇందాక కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా, నూకల నాగేశ్వర గారు చెప్పినట్టుగా, వివికే నరసింహారావు గారు చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో 35,000 గజాలు అంటే సుమారు 100 నుంచి 110 కోట్లు విలువ చేసేటువంటి స్థలాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి పొట్టి శ్రీరాములు గారి స్మృతి వరాన్ని ఏర్పాటు చేయడానికి కీలక భూమిక వహించినటువంటి రాకేష్ గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మేము మీకు ఎప్పుడూ అండగానే ఉంటాం. ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి, రాజకీయాల్లో అవకాశాలు రావాలి, ఎవరు ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా ఆర్యవైశ్యులందరూ కూడా వారికి చేదోడు వాడోడుగా ఉంటామని చెప్పినటువంటి మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే మరి ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు రాకేష్కి పుష్కలంగా కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. నా పేరు కేఎల్ సతీష్ కుమార్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ విజయవాడకి ప్రెసిడెంట్గా ఉంటున్నానండి. మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డూండి రాకేష్ గారి బర్త్డే సందర్భంగా వారికి ముందుగా హ్యాపీ బర్త్డే చెప్తున్నామండి. అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమం అన్నో ఇన్ని కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి వెనకాల ఉండి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ప్రతి ఆర్యవైశ్యుని ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాకుండా అమరావతిలో 6.8 ఎకరాల భూమి స్థలాన్ని కేటాయించి శృతివనానికి 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహానికి కృషి చేసిన ఆయనకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ జయవాసవి. Like, subscribe and press the bell icon for new updates.